భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాలు నగరంలో కన్నుల పండుగ సాగుతున్నాయి. సిటీలో గల్లీ గల్లీలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈవేళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ట్రాఫిక్ విషయానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలక్య అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో సమర్పించిన తొలి బోనంతోనే ఈ బోనాల పండుగ షురూ అయింది. అయితే పోయిన వారం కంటే ఈ వారంలో భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి కూడా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే తండోపతండాలుగా వస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతోనే ఈ బోనాల పండుగ అయితే మొదలవుతుంది. అయితే ఎందుకు ఆ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు అంటే అమ్మ చాలా మహిమ గలదని, అందులోనూ అతి పురాతన ఆలయం కాబట్టి అమ్మవారికి బోనం తొలి బోనం సమర్పిస్తారు అన్నట్టుగా పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే అప్పట్లో ప్లేగు వ్యాధి అన్ని వ్యాధులు సోకినప్పుడు ఆ వ్యాధుల నుండి విముక్తి కోసమని ప్రజలు అమ్మవారిని అయితే వేడుకోవడం జరిగింది. అమ్మవారికి బోనం ఎత్తుకోవడం జరిగింది. అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు వర్షాకాలంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే ఇప్పుడు వచ్చే అంటు వ్యాధుల నుంచి మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి అలాంటి వారిని పడకుండా కాపాడమని కుటుంబ యోగక్షేమాలను కోరుకుంటూ మన ఆడబిడ్డలైతే బోనాలను ఎత్తుకోవడం జరుగుతుంది. అమ్మవారికి పాలు బెల్లం అన్నంతో చేసిన నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే ఓ వైపు అమ్మవారు, మరోవైపు శివసత్తులు, జోగినీలు, బోనం పట్టుకున్న మన మహిళలు, ఇంకోవైపు తప్పుల దరువులు, ఏమని చెప్పని ఆధ్యాత్మికత వాతావరణం గురించి ఎంత చూసినా తక్కువే, ఎంత చూసినా రెండు కళ్ళు సరిపోవడం లేదు చూసే వాళ్లకు. అయితే మన ఈ బోనాల పండుగకి భక్తులైతే మొత్తం పండగ వాతావరణం అయితే క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ పండగ వాతావరణం అయితే ఏర్పడింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది. అయితే అమ్మవారు పుట్టింటికి వెళ్ళినందుకే ఈ బోనాల పండుగనైతే చేస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అమ్మవారు పుట్టింటికి వెళ్తేనే మనం ఇన్ని సంబరాలు చేసుకుంటున్నాము. అలాంటిది మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే ఇంకా రోజంతా ఇల్లంతా సందడిగానే ఉంటుంది అని ఈ ఆడబిడ్డను చులకన చూసే వాళ్లకు, ఆడబిడ్డ బరువు అనుకునే వాళ్ళకి పండగ ద్వారా తెలుస్తుంది. సాధారణంగా మనం నడుస్తూనే మనం కోట వరకు చేరుకోవాలంటేనే ఆయాస పడిపోతాం. అలాంటిది బోనం ఎత్తుకొని నిండు మనసుతోని దీక్ష పాటిస్తూ కొండ వరకు వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించడంలో ఇందులో ఆడబిడ్డకున్న ఓపిక ఎంత గొప్పదనమో తెలుస్తుంది. అయితే ఇంకా ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే అయితే ఎలాంటి లోటుపాటు అయితే లేకుండా చేశారు. మరికొన్ని వివరాలు నాతో పాటు ఉన్న ప్రియాంక అందిస్తోంది. అలక్య, నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడ గోల్కొండ కిల్లా అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులతో ఇదంతా పండగ వాతావరణంలో నెలకొంది. పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి దీపం పెట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి ఆ జగదాంబిక అమ్మవారు. కొంగు బంగారం భక్తులు కొలుస్తున్నారు. అమ్మవారి బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీతో కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. ఓవైపు అమ్మవారి పాటలు, మరోవైపు డప్పులు, శివశస్త్ర నృత్యాలతో. ఆహా, ఇది కదా పండుగ వాతావరణం అంటే. అమ్మవారి దీవెనల కోసం సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. గోల్కొండ కిల్లా అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ఇక్కడ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఇక్కడ భక్తులతో ఉన్నాము. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము అంటే ఇదే రావడము బోనాల పండగకి ఫస్ట్. ఎప్పుడు చూస్తుంటాం కానీ మధ్యలో వచ్చి ఒక్కోసారి మేము వచ్చి చూసుకుంటూ వెళ్తాం కానీ బోనాల పండుగ ఇదే ఫస్ట్ టైం. కానీ ఇంతమంది ఉంటారని అసలు అనుకోలేము. చూసి అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగున్నాయండి. మధ్య మధ్యలో పోలీస్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూలు అందరూ చేస్తుంటే కూడా చాలా బాగుంది. భక్తులందరూ ఇలా అందరూ ఒక దగ్గర ఉండి బోనాలు చేసుకుంటూ అందరు కలిసిమెలిసి ఫ్యామిలీతో వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు అయితే నిజంగా పోలీస్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్.
నిజంగా చాలా బాగా చేస్తున్నారు. పిల్లల్ని కానీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. బోనాలు అయితే బాగా జరుగుతున్నాయండి. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము రాబట్టి కూడా అమ్మవారి దగ్గరికి 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. కానీ అమ్మవారు చాలా భక్తురాలు, చాలా మహిమగల అమ్మవారు. మేము రావడం ప్రతి ఇయర్ వస్తాం మేము. ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపిస్తుంటది. అందుకని నేను సంవత్సరం వస్తాను. నేను ఇక్కడికి వచ్చిన నేను అన్ని అయింది అనుకున్నది నేను అవుతుంది ఇక్కడ. అందుకనేసి నేను వస్తూనే ఉంటాను. ఇంకా నా మక్క వస్తుంది, మక్కనన్న తీసుకొని వస్తాను, లేకపోతే మా అమ్మనన్న తీసుకొని వస్తాను, మా చెల్లె బిడ్డనన్న వాళ్ళన్న వీళ్ళని ఎవరినో కొన్ని తీసుకొని వస్తూనే ఉంటాను నేను అమ్మవారి దగ్గరికి. ప్రతి సంవత్సరం వస్తాను. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, చాలా బాగా అనిపిస్తుంది. అన్ని మంచిగా అనిపిస్తాయి ఇక్కడ, అంతా బాగుంటుంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారట భక్తుల కోసం? మీకు ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు హెల్త్ క్యాంప్ ఇట్లా ఏర్పాటు చేశారు, మంచిగా ఏర్పాటు చేశారండి. ఇక మాట్లాడుతున్నాం. ఏర్పాట్లు అయితే మంచిగానే ఉన్నాయి, కానీ కొంచెం పబ్లిక్ లే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, నూకుడు దొబ్బుడు అయిపోతుంది. లైన్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుంటది అనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు బోనాలు సపరేట్ ఉండాలి, వడిబియ్యాలు సపరేట్ ఉండాలి. మొత్తం అది అన్ని ఒక లైన్ అయిన వరకు నూకుడు దొబ్బుడు అయిపోయి పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. చిన్న పిల్లలు సంటి పిల్లలు ఎత్తుకొస్తారు కదండి, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని అనుకుంటున్నాం. కొంచెం వాళ్ళది ఏర్పాటు చేస్తే బాగుంటది అనేసి అనుకుంటున్నాం అండి. చూస్తున్నారు కదా, భక్తుల కోసం అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు మనం చూడొచ్చు. గోల్కొండ కిల్లా అంతా పండగ వాతావరణం నెలకొంది. అమ్మవారి దీవెనల కోసం ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే వస్తున్నారు. మిగతా సమాచారం వాళ్ళకి అందిస్తారు. బోనాల పండుగ మనము ఊర్లలో మైసమ్మ, పోచమ్మ, మన గ్రామ దేవతగా కొలిచే ఎల్లమ్మ, మైసమ్మ తల్లి, మహంకాలమ్మకి, పెద్దమ్మ తల్లికి అయితే సమర్పించుకోవడం జరుగుతుంది. అయితే ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మన ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి అప్పటి నుంచి సర్కార్ ఆధ్వర్యంలోనే అంగరంగ వైభవంగా పోలీస్ బందోబస్తు సమక్షంలో అయితే ఈ బోనాల పండుగను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే నిర్వహిస్తోంది. అయితే భక్తులు నిండు మనసుతోని కుటుంబ యోగక్షేమాలను కోరుకుంటూ తలంటూ స్నానం చేసి ఇల్లును శుద్ధి చేసి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా పట్టు వస్త్రాలను ధరించి పూలు నగలు అలంకరించుకొని నిండు మనసుతో తమ కుటుంబ యోగక్షేమాలను కోరుకుంటూ అయితే పాలు, బెల్లం, అన్నంతో కలిపిన నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మట్టి కుండను తీసుకొని నిండు మనసుతోని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఈ కొండ ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని మరి ఎక్కడం జరుగుతుంది. అయితే ఇక్కడైతే ఏర్పాట్లకు ఎలాంటి లోటుపాట్లు లేవు. ఏర్పాట్లలో అయితే అధికారులు అయితే చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ బందోబస్తు కూడా చాలా భారీగానే ఉంది. భక్తులు అయితే తరలి వస్తున్నారు. అంగరంగ వైభవంగా అయితే బోనాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఒకవైపు శివసత్తులు, జోగినీలు, డప్పులు, దరువుల మధ్య అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ అయితే జరుగుతుంది. కెమెరామాన్ సతీష్ తో అలెక్యా, HMTV, హైదరాబాద్.